తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు కావచ్చును. అదేవిధంగా మేషం నుండి మీనరాశి వరకు కూడా మరి జరగబోయే గ్రహ సంచారము, మరి ఆంగ్ల సంవత్సరాన్ని నుండి చూసుకున్నట్టయితే మనకు సుమారుగా కూడా 5వ నెల మే నెల. మరి ఇట్టి మే నెలలో ఒక విశేషం ఏమిటి అంటే 2 పౌర్ణమిలు రావడము. మరి ఈ మే నెలలో ప్రతి గ్రహానికి కూడా కాలసర్ప కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. అదేవిధంగా ఇట్టి మే నెలలో భద్రకాళి ఏకాదశి మనకు ఎంతో విశేషంగా రాబోతూ ఉన్నది. మరి అదే ఈ నెలలో అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది. మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ సూర్యుడు శని కలయిక వీడనున్నారు. అదేవిధంగా కుజుడు శని కలయిక, మరి మేషములో సూర్యుడు బుధుడు కలయిక. అటు పిమ్మట ఈ యొక్క మే 31వ తారీఖు ఎండింగ్లో గురువు ఎగ్జాక్ట్లీ జూన్ 1వ తారీఖు మార్పు ఉన్నది. మనకు ఈ యొక్క 17వ తారీఖు లోపు ఈ గ్రహస్థితి, 17వ తారీఖు తర్వాత మళ్ళీ కుజుడు అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలోకి ట్రావెల్ చేసే పరిస్థితి ఉన్నది. మరలా దీనికి తోడు సూర్యుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వెళ్ళేటువంటి సందర్భం ఉన్నది. 17వ తారీఖు తర్వాత అమావాస్య తర్వాత. మరి ఇట్టి సందర్భాలలో పూర్తిగా కూడా మరి యొక్క కుజుడు తన సొంతింటికి రాబోతున్నాడు మేషరాశిలోకి. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నవి, ఇంకా చూసుకున్నట్టయితే శుక్రుడు తన సొంతింటిలోకి వెళ్ళబోతున్నాడు. తన సొంతింటిలో ఉన్నాడు, తన సొంత ఇంటిని వీడి గురువుతో కలవబోతున్నాడు కొన్ని రోజులు. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలు. ఒక విషయం ఏమిటి అంటే మీ యొక్క నామ నక్షత్రము, మీ యొక్క వ్యవహారిక నామము రెండు కూడా, వ్యవహారిక నామము అదేవిధంగా జన్మనామము రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా కొంచెం అటు ఇటుగా తేడా ఉందా, ఉంటే పేరు రీత్యా ఏ రాశి చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఏ రాశి చూసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీ గ్రహస్థితి కావచ్చును, అదేవిధంగా మీ యొక్క గ్రహ బలాలు కావచ్చును. మరి మీకు ఏవి యోగంగా ఉండబోతున్నాయి, ఏవి యోగంగా లేవు, మీ జాతకంలో బాధకాధిపతి దశలో ఉన్నారా లేదా బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు, ఇట్టి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఒక మైలు రాయిది. ఇది 100కు 200% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మే నెలలో ఒక 4 విషయాలు ముందుగా చెప్పి పాయింట్లోకి వెళ్దాం. ఉద్యోగము, ధనము, కుటుంబము, ఆరోగ్యము. మీకు కూడా ఈ 4 విషయాల పట్ల, అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించిన విషయాల పట్ల, రావాల్సినటువంటి డబ్బు, అదేవిధంగా ఆన్లైన్లో మీరు పోగొట్టుకున్న డబ్బులు, ట్రేడ్ మార్కెట్లో మీరు పోగొట్టుకున్న డబ్బులు, స్టాక్ మార్కెట్లో మీరు పోగొట్టుకున్న డబ్బులు, ఇవి తిరిగి వస్తాయా రావా అనేటువంటి విషయాలను మనం చివరిలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో ముందుగా మనం ముందు మాటలో ఒక విషయాన్ని చెప్పుకున్నాం. అధిక మాసం రావడము ఎంతో విశేషము. 2 పౌర్ణములు వస్తూ ఉన్నవి కనుక మొట్టమొదటి చివరి రోజు పౌర్ణమి, మొదటి రోజు పౌర్ణమి ఉంది. మే 1 పౌర్ణమి ఉంది, మే 31వ తారీఖు నాడు పౌర్ణమి ఉంది, 30వ తారీఖు. సో తప్పకుండా ఈ 2 పౌర్ణమిలలో ఎవరికైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో గానుగాపూర్ దర్శనము మీకు ఎంతో శుభాన్ని తెచ్చిపెడుతుంది. లేదా ఈ 2 పౌర్ణములకు కూడా మీరు గంగ స్నానాన్ని ఆచరించండి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చూసుకున్న ఎడల ఈ మొదటి 17వ తారీఖు లోపే
బాకీలు తీరే పరిస్థితి ఉన్నది. కొంత డబ్బులు మీకు ఏదో ఒక రకంగా సమకూరే పరిస్థితి ఉన్నది. ఏదో ఒక రకంగా మీకు డబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నది. మీ అప్పులు తీర్చుకునేటువంటి సువర్ణమైనటువంటి అవకాశాలు మీకు ఏర్పడబోతూ ఉన్నవి. మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, మానసిక బాధ కావచ్చును, తప్పకుండా మీకు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నవి. కొంత మీకు అధికంగా కూడా ఈ నరదృష్టి విపరీతంగా అయిపోయింది. అనూహ్య నష్టములు, ప్రమాదాలు, తగాదాలు, నీచ స్త్రీలతో కొంత గొడవలు, అధికంగా శ్రమ పడడము, ఆ శ్రమ పడినటువంటి దానికి ఫలితం రాకపోవడం, ఇది జరుగుతూ ఉన్నది. ఇది వీడి మీకు ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు, బంధుజన సంతోషము, కార్య సాఫల్యము, శత్రు పరాభావాలు ఇవి జరగబోతూ ఉన్నవి ఈ మే నెల నుండి. బాగా గమనించుకోండి. అదేవిధంగా గురువు కూడా మీకు కొంత అనుకూలంగా రాబోతున్నాడు జూన్ నెలలో. మరి ఇట్టి గురువు మీకు 8వ భావంలో ఉండడం ద్వారా గృహ సమస్యలు, గృహములు మార్చడాలు, అదేవిధంగా మీ పై అధికారుల ద్వారా మీకు కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, అదేవిధంగా అనూహ్య అవరోధాలు, ఏవో వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు గడిచిపోయినవి, గడుస్తూ ఉన్నవి. డోంట్ వరీ, తప్పకుండా బాగుంది. మరి కార్య సానుకూలత, లక్ష్య సిద్ధి ఉన్నది, శారీరక సౌఖ్యం ఉన్నది, ధన సమృద్ధి ఉన్నది, చక్కటి ఆరోగ్యము కనబడుతుంది. 17వ తారీఖు లోపు 17 నుండి సుమారుగా ఒక 20 రోజుల పాటుగా కూడా కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్య సమస్యలు ఉన్నవి. మొదటి 17 రోజులు, మరలా అమావాస్య దాటిన తర్వాత 20 రోజులు ఈ విధంగా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 5వ భావంలో కుజుడు ఉండడం ద్వారా కొంత ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచనలు రావడము, సంతాన శత్రు సమస్యలు, వేడి ఆహారాలు, వేడి వస్తువుల ద్వారా ఇబ్బందులు, వాహనాలు ఖరాబ్ అవ్వడము, వాహన ప్రమాదాలు జరగడము, ఇవి జరిగేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి 2021 ఆగస్టు నుండి 2023 ఎండింగ్ వరకు బాగాలేదు. 2024లో ఏదో ఒక పని పర్వాలేదు అనే విధంగా ముందుకు వెళ్ళింది. మరి ఈ 2025లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మామూలు ఇబ్బందులు కాదు. 2026 జూన్ వరకు కూడా కొంత వెయిటింగే ఉంది. ఈ మే జూన్ నుండి తప్పకుండా మీకు యోగం ఏర్పడబోతూ ఉన్నది. కనుక మరి ఉద్యోగానికి సంబంధించి, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఏమొస్తున్నాయి మనకు సూచనలు అని చూసుకుంటే అలసట ఎక్కువగా ఉంది. తప్పకుండా కుటుంబంలో ఏమైనా శుభకార్యాలు చేసేటువంటి యోగం ఉన్నది. కొత్త బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉన్నది ఉద్యోగంలో. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని నడిచే దశ అంతర్దశలను తప్పకుండా కూడా చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి యోగం ఏర్పడుతుంది. కనుక తప్పకుండా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది నేనే చెప్తాను 100%. కనుక ఏది ఏమైనా ఒక్కసారి నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళకుండా మీ పరిస్థితి ఉంటుంది. వన్స్ నన్ను కలవకముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఆల్ ద బెస్ట్.